బతకలేక బడిపంతుల్ని చూసాం, బతక నేర్చిన బడిపంతులని చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగంలో టీచర్ ఉద్యోగం అయితే హ్యాపీ, కొంచెం చిన్నవి ఉంటాయి. ఆ సందర్భంగా కావాలంటే వాళ్ళు యూనియన్గా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ప్రైవేట్గా లేదా కాంట్రాక్ట్గా లేదా అవుట్సోర్సింగ్గా చేసేటటువంటి వాళ్ళ జీవితాలు నిరంతరం పరీక్ష. రూపాయి పెరిగేదానికంటే కూడా వాళ్ళ నుండి శ్రమ దోపిడి, వాళ్ళ మేధస్సుకి నిరంతరం అవమానకరమైనటువంటి ట్రీట్మెంట్. పైగా ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు, ఎప్పుడు జీతం తగ్గిపోతుందో తెలియదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి, నరకాన్ని అనుభవించే పరిస్థితి. ఇవాళ హైదరాబాద్లో కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. చదువుకుంటున్న పిల్లలతో లెక్చరర్ గారు, వారి భార్య, వారి పిల్లలు. ఇది వెంటనే గగురు పొడిచింది ఒళ్ళు. ఎందుకు అంటే మధ్యతరగతి జీవితంలో ఎవరి దగ్గర చెయ్యి జాచి అడగలేరు. నారాయణ కాలేజీలో దేంట్లో చేశారని 9 నెలల నుంచి ఉద్యోగం లేదట. 9 నెలలు ఎలాగోలా సర్దుకున్నారు, నడిపించుకుంటూ వచ్చారు. నిన్నటిదాకా బతికిన స్థాయిని బతకలేనప్పుడు అదే మధ్యతరగతి కుటుంబాల్లో అవమానకరం, వెటకారం. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో పరిస్థితిని గమనించినప్పుడు పోషించలేని దైన్యం. ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే నేను అనుభవించాను. వాస్తవంగా జర్నలిజం ఫీల్డ్ కంటే ముందు ఎడ్యుకేషన్ ఫీల్డ్ అని నేను అనుకున్నా. ఓ టీచర్ అవ్వాలో, లెక్చరర్ అవ్వాలని నేను అనుకున్నా. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి ట్యూషన్స్ చెప్పాను, డిగ్రీ చదువుతున్నప్పుడు చెప్పాను. డిగ్రీ అయిపోయిన తర్వాత కాన్వెంట్లోను పనిచేశాను, ట్యూటోరియల్ కాలేజెస్లోను పనిచేశాను. నాకు అర్థమైంది ఏంటంటే యాజమాన్యాలు ఒక తెలివైన ఎత్తుగడ వేసేవి. జూలై ఆ టైముల్లో ఎంపికలు చేసుకుంటారు. ఆగస్టు సెప్టెంబర్లో మనకు ఉద్యోగం ఇస్తారు. పోర్షన్ తొందరగా పూర్తి చేయండి అంటారు. డిసెంబర్ జనవరి పోర్షన్ పూర్తవ్వాలి, ఇక రివిజన్ చేయడమే కదా. చాలు సార్, ప్రస్తుతం ఫైనాన్షియల్గా పెట్టుకోలేకపోతున్నాం అంటారు. మళ్ళీ మీరు కావాల్సిందే మాకు, మీరైతే స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్ట్ చూపెడతారు అని చెప్తారు. మళ్ళీ కొంచెం ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోండి సార్ అని చెప్తారు. ఆ తర్వాతన మళ్ళీ జూలై, అంటే దాదాపుగా 4 నెలల నుంచి 5-6 నెలల పాటు ఇది. ఒక 20% మందికి అయితే ఉద్యోగ భద్రత ఉంది, ఆ సెలవు రోజుల్లో కూడా జీతాలు ఇచ్చేది ఒక 20% మందికి. ఈ 20% కూడా ఆ విద్యా సంస్థల యొక్క మంచితనం, లేదంటే ఆయా అధ్యాపకుల్ని, ఆయా టీచర్లని అడ్మిషన్ల కోసం తిప్పుతున్నారు. అంటే వీళ్ళనే ఒక ఏజెంట్ల కింద మార్చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇప్పుడు. మా టైంలో అయితే అది లేదు. ఆ రోజుల్లో అది చూసిన తర్వాతనే నాకు పెళ్ళయిన తర్వాతన ఇక మనం ఈ ఫీల్డ్ వద్దులే అనుకున్నాం. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత చూస్తే ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి కదా. ఇట్లాగా ఒక నెల సంపాదించుకున్న దాంతో మళ్ళీ 2 నెలలు బతకాలంటే కుదరదు కదా అనుకుని వదిలేశాను. ఇవాళ వీళ్ళ చూస్తుంటే ఆ ముచ్చటగా ఉన్నటువంటి కుటుంబం ఇవాళ ఒక్కసారిగా నడి రోడ్డు మీద ప్రాణాలు తీసుకునేటటువంటి పరిస్థితి. అంటే నిజంగా లెక్చరర్ల జీవితాలను తలుచుకుంటే, అంటే భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే వాళ్ళ భవితకే భద్రత లేకపోతే ఎక్కడికి పోతున్నది ఈ సొసైటీ? మనం చట్టాలు చెప్తున్నాం, ప్రభుత్వాలు చెప్తున్నాం, వ్యవస్థలు చెప్తున్నాం, ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నాం. వాడు పోతే నేను పోతే అద్భుతం అన్నటువంటి చెప్పుకొస్తున్నాం. తీరా చూస్తే ఎవడి బ్రతుకుకి భద్రత లేనటువంటి ఇదెక్కడి వ్యవస్థలో అర్థం కాని పరిస్థితి.